అసలు సత్య ప్రెసిడెంట్ అయ్యాక మీ ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అనుకున్నాను. అసలు ఆ మంజుని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని ఆ రోజు అనుకుంటే మీరేమో తను వెళ్ళిపోయే టైంలో వచ్చి దాన్ని వెళ్లకుండా చేశారు. ఇప్పుడు మంజుని ఇంట్లో నుంచి పంపించేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది మేడం గారు? ఒకవేళ ఇంట్లో నుంచి పంపించేసినా తను చేయాలనుకున్నది చేస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి తను ఇంకా మన మీద పగ పెంచుకుంటుంది. మంజుని ఇంట్లోనే ఉంచామనుకోండి, తను ఏం చేయాలనుకుంటుంది, ఏం ఆలోచిస్తుంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది అనే విషయాలన్నీ మనకు తెలుస్తాయి. అలా తెలియడం వల్ల మనం కూడా జాగ్రత్త పడచ్చు. అప్పుడు ఏమీ చేయలేక తనే మన గురించి సైలెంట్ అయిపోతుంది. పాము ఇంట్లోకి వచ్చిందని దాన్ని చంపి మనం పాపం మూట కట్టుకోవడం ఎందుకు? కూరల పీకి ఇంట్లో వదిలేమనుకోండి, అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు అది మన చుట్టూ తిరిగినా మనకి ఏ ప్రమాదం ఉండదు. నేను చెప్పింది అర్థమైందనుకుంటాను. మీ అంత తెలివితేటలు వాడికి లేవు కదా మినిస్టర్ గారు. మీరు చెప్తుంటే ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మినిస్టర్ గారు? సరే సరే, ఇక నేను చూసుకుంటాను. అందుకే మిమ్మల్ని మినిస్టర్ గారు అంటారు, నన్ను మణెమ్మ అంటారు. చేసే పని ఎప్పుడైనా తెలివిగా ఆలోచించి చేయాలి. ఆవేశంతో చేసే పని ఎప్పటికీ మంచిది కాదు మేడం గారు. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. ఇక నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. మంజు, చూస్తూ ఉండు. అదను చూసి నీ మీద వల విసురుతాను. అప్పుడు వలలో ఇరుక్కున్న పక్షిలాగా బయటికి రాలేక గిలగిలలాడిపోతూ ఉండిపోతావు. టైం రావాలి. నమస్తే మనమ్మగారు. నమస్తే నమస్తే. ఏంటిలా పొద్దు పొద్దునే వచ్చారు? సరే కూర్చోండి. రాసుకుపోయింది మేడం. నువ్వు మనమ్మ కోడలివి కదా, మంజు కదా? ఇటువంటి వాళ్లకు అటువంటి వాళ్లే ఫ్రెండ్స్ అవుతారు. మా అత్తయ్య గారికి బానే ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళు యాక్సిడెంట్ చేసినప్పుడే కదా మంజు నా గురించి లెక్కలేనట్టుగా మాట్లాడింది. మనమ్మగారు, మీ కోడలు మమ్మల్ని అరెస్ట్ చేస్తానంటుంది. ఒక్కసారి మాట్లాడు. దానికి ఫోన్ ఇవ్వు. మనమ్మగారు లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నేనెవరితోనూ మాట్లాడను. ఏంటి విశేషాలు? ఉమెన్స్ క్లబ్ పెట్టి 25 years సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని ఎలా చేద్దామా అని మీతో మాట్లాడడానికి వచ్చాం. మంజు, అత్తయ్య గారు ఓసారిలారా. వస్తున్నాను. చెప్పండి అత్తయ్య గారు. నా ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళకి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య గారు. మీ కోడలు డ్యూటీ విషయంలో చాలా స్ట్రిక్ట్. మణెమ్మ గారితో ఫోన్లో మాట్లాడమంటేనే మాట్లాడలేదు. ఏదేమైనా మీ కోడలికి చాలా పొగరు. ఏంటి చూస్తున్నారు? తాగండి. అయ్యో,